ప్రస్తుతం మానవ ప్రాథమిక అవసరాల్లో దుస్తులు ఒకటిగా మనందరికీ తెలుసు. రోజు రోజుకు ఫ్యాషన్ మారడం, మన శరీరాకృతిలో మార్పు, దుస్తులు ఎక్కువ కాలం వినియోగించడం వల్ల ప్రతి ఇంటిలో వాడని దుస్తులు ఎక్కువగా పెరిగిపోతుంటాయి. అలాగే బెడ్షీట్స్, ఫర్నిచర్ కవర్స్, బ్లాంకెట్స్ వంటి వాటిని కొంతకాలం వాడిన తర్వాత నిరుపయోగంగా ఇంట్లో మిగులుతుంటాయి. ఇలా ప్రతి ఇంట్లో ఎంతో కొంత పరిమాణంలో ఇవి వృధాగా మారుతుంటాయి. అంతేకాకుండా టైలర్స్, రెడీమేడ్ గార్మెంట్స్ తయారీ పరిశ్రమలు, దుస్తుల తయారీ పరిశ్రమల్లో కత్తిరించిన మొక్కలు, ప్రింటింగ్ సరిగా రాక ఉపయోగించినవి వృధాగా మారుతుంటాయి. ఈ విధంగా దేశంలో కొన్ని వేల టన్నుల పరిమాణంలో ఫ్యాబ్రిక్ వేస్ట్ అవుతుంది. వీటిలో కాటన్, టెరీ కాటన్, పాలిస్టర్, డెనిమ్ వంటి వివిధ రకాల దుస్తులు ఉంటాయి. ఈ వృధాలో ఎక్కువ భాగం చెత్తగా మారి డంపింగ్ యార్డ్ ద్వారా తిరిగి భూమిలో కలిసిపోతుంటాయి. వివిధ ప్రదేశాల్లో ఏర్పడే ఫ్యాబ్రిక్ లేదా టెక్స్టైల్ వేస్ట్ను సేకరించి వెరైటీ వారీగా వేరు చేసి ప్రత్యేక మెషినరీ సాయంతో మళ్ళీ ఫైబర్గా అంటే పీచుగా మార్చడాన్ని ఈ ఫ్యాబ్రిక్ రీసైక్లింగ్ లేదా వేస్ట్ క్లాత్ రీసైక్లింగ్ అంటారు. ఈ వేస్ట్ క్లాత్ ఫైబర్ను ఎక్కడెక్కడ ఉపయోగిస్తారో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వేస్ట్ క్లాత్ ఫైబర్ను పరుపుల తయారీకి, ఫర్నిచర్ షీట్స్ తయారీకి, బొమ్మల తయారీకి, కార్పెట్స్ తయారీలో ప్యాడింగ్ కొరకు, డోర్ మ్యాట్స్ తయారీకి, లో కాస్ట్ బెడ్రోల్స్ తయారీకి, క్రికెట్ ప్యాడ్స్ వంటి పలు క్రీడా సంబంధిత వస్తువుల తయారీకి, పరిశ్రమలో యంత్ర పరికరాల క్లీనింగ్కు మరియు ఇతర అవసరాలకు ఈ పీచును ఉపయోగిస్తూ ఉంటారు. ఈ వేస్ట్ క్లాత్ రీసైక్లింగ్ పరిశ్రమకు కావాల్సినటువంటి రా మెటీరియల్ వచ్చేసి వాడని పాత వస్త్రాలు. ఇంటింటా తిరిగి పాత సామాన్లు కొనే వారి ద్వారా ఇంట్లో వాడని దుస్తులు, వాడని బెడ్షీట్స్, ఫర్నిచర్ కవర్స్, బ్లాంకెట్స్ను కొంత ధర చెల్లించి సేకరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా టైలర్స్, రెడీమేడ్ గార్మెంట్స్ తయారీ పరిశ్రమలు, దుస్తుల తయారీ పరిశ్రమల్లో కత్తిరించిన మొక్కలను కూడా సేకరించుకోవాలి. ఇంకా indiamart.comలో వేస్ట్ క్లాత్స్ని అమ్మేవారు కూడా ఉంటారు. వారి వద్ద నుండి కూడా కొనుగోలు చేసుకోవచ్చు. ఈ దుస్తులను రకాలను బట్టి 1 కేజీ 15 రూపాయల నుండి 40 రూపాయల వరకు ఉంటుంది. మరి 40 రూపాయల ధర టీషర్ట్ వంటి దుస్తులకు చెల్లిస్తారు. ఇంకా ప్యాకింగ్ పాలిమర్ సంచి కూడా కావాల్సి ఉంటుంది. మరి ఈ పరిశ్రమకు కావాల్సినటువంటి మిషనరీ ఏంటో కూడా మనం తెలుసుకుందాం. ఈ వేస్ట్ క్లాత్ రీసైక్లింగ్ పరిశ్రమకు కావాల్సినటువంటి మిషన్లు వచ్చేసి ముఖ్యంగా వేస్ట్ క్లాత్ గ్రైండింగ్ మిషన్ కావాల్సి ఉంటుంది. ఈ మిషన్ బేసిక్ మోడల్ ధర వచ్చేసి 80,000 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. ఈ మిషన్లో వేస్ట్ క్లాత్స్ను కానీ క్లాత్ పీసులను కానీ అందులో వేస్తే ఆ మిషన్ పీచుగా మైక్రో క్లాత్ పీసెస్గా చేస్తుంది. ఇంకా ఈ పీచును పరుపులు, ఫర్నిచర్ వంటి వాటిని తయారు చేసే పరిశ్రమలకు బాగా ప్రెస్ చేసి ప్యాకింగ్ సంచుల్లో పంపించాల్సి ఉంటుంది. సో మనకు ఆ పరిశ్రమ నుండి ఆర్డర్స్ ఉంటే హైడ్రాలిక్ ప్రెస్ మిషన్ను కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మిషన్ ధర హ్యాండ్ ఆపరేటెడ్ అయితే 30,000 రూపాయల నుండి ప్రారంభమవుతాయి. ఆటోమేటిక్ మిషన్ అయితే 2.5 లక్షల రూపాయల నుంచి ధరలు ప్రారంభమవుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఈ పరిశ్రమకు కావాల్సినటువంటి పెట్టుబడి ఏంటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటి వద్ద ఖాళీ ప్రదేశం ఉంటే ఈ పరిశ్రమను పెట్టుబడిగా 2 లక్షల రూపాయలతో మనం ప్రారంభించవచ్చు. ఈ పరిశ్రమకు మనకు ఉన్నటువంటి మార్కెటింగ్ అవకాశాలను బట్టి షెడ్ నిర్మాణం, అదేవిధంగా వర్క్ లేబర్ని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. మరి ఈ పరిశ్రమలో తయారైనటువంటి ప్రోడక్ట్కు ఏ విధమైనటువంటి మార్కెటింగ్ అవకాశాలు ఉన్నాయి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. బొమ్మల తయారీ పరిశ్రమలకు, కార్పెట్స్ తయారీ పరిశ్రమలకు, డోర్ మ్యాట్స్ తయారీ పరిశ్రమలకు, క్రీడా సంబంధిత ఉత్పత్తుల తయారీ పరిశ్రమలకు, బెడ్రోల్స్ తయారీ పరిశ్రమలకు మరియు ఇతర పరిశ్రమల్లో యంత్ర పరికరాల క్లీనింగ్ కొరకు మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటి వద్ద కాకుండా చిన్న పరిశ్రమగా ఏర్పాటు చేస్తే ఏ పర్మిషన్లు కావాలో కూడా తెలుసుకుందాం. మొదటిగా GST నెంబర్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. స్టేట్ పొల్యూషన్ బోర్డు నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా లోకల్ అథారిటీస్ యొక్క పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిశ్రమకు గల సబ్సిడీ వచ్చే పథకాల వివరాల కోసం మీరు మీ దగ్గరలోని జిల్లా పరిశ్రమ కేంద్రాన్ని సంప్రదించండి. వారు మీరు స్టార్ట్ చేసే టైంకు ఏ పథకాలు ఎంతెంత సబ్సిడీతో వస్తుందో కూడా వాళ్ళు తెలియజేస్తారు. ఈ పరిశ్రమకు సంబంధించినటువంటి మిషన్స్ మరియు రా మెటీరియల్స్ అమ్మే వారి వివరాలు ఈ క్రింద వీడియోలో ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ పక్కన స్క్రీన్లో చూడండి. వీడియోలో కింద టైటిల్ పక్కన బ్లాక్ డౌన్ ట్రయాంగిల్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనపడుతుంది, గమనించగలరు. ఇంకా మేము అందించే విషయాలు కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.